వాక్య భాగంలోంచి ఒక వాక్యాన్ని మనము చదువుకొని ముందుకు వెళ్దాం. ఈ లేఖన అంశాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదామండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించుదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదరో, నేడు మీరు కోరుకొనిడి మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవ, అందరములైనా మరి ఎంతవరకు నైనా పాటలు ఎందుకు తోడుగొన్నారు, వాక్య భాగంలో కూడా మీరే మాకు తోడుగొనండి. సదాబండి లేఖన భాగాన్ని ప్రభు విరిచి వడ్డించండి. ఈ భాగంలో ఉన్నటువంటి కుటుంబము అనేటువంటి అంశమును బట్టి ప్రభా మేము కొద్ది మాటలు మీ సన్నిధానం నేర్చుకోవడానికి, ధ్యానం చేయడానికి కృప చూపించండి. సదాబని లేఖన భాగం నుంచి ప్రభునైనా మీరే మాతో మాట్లాడండి. ఇగో ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆత్మతో నింపండి ప్రభా. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను దయచేయండి. మరి మీకు ప్రభా నిలబడిన దోసును మరుగుపరిచి దోసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రాత్రికాల సమయం ముందు కుటుంబం గురించి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటానికి మనము ఇష్టపడదాం. ఎందుకంటే కుటుంబము ఈ లోకంలో దేవుడు ఏర్పాటు చేసింది కనుక కుటుంబ వ్యవస్థ బాగుంటే మనము బాగుంటాము, మనం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం అంతా కూడా బాగానుంటుంది. కుటుంబం బాగోకపోతే ఈ లోకంలో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బాగోరు అనే సత్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. భూమి మీద 2 రకాలైనటువంటి కుటుంబాలు ఉన్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన లేఖనం భాగం గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. ఇక్కడ యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవించుదరో సేవించండి, నేనును నా కుటుంబమును మాత్రము యెహోవానే సేవిస్తాము అని యెహోషువ ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే యెహోషువ కుటుంబం ఉంది, అలాగే వేరే కుటుంబాలు కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నాయి. అయితే కొన్ని కుటుంబాలలో ప్రియమైన బిడ్డలారా, సాగిపోతున్న కుటుంబాలు, స్తంభించిపోయిన కుటుంబాలు, నడుస్తున్న కుటుంబాలు, సతికిలు పడ్డటువంటి కుటుంబాలు అని 2 రకాల కుటుంబాలను మనం ఈ లోకంలో మనం చూడగలుగుతాం. ఈ కుటుంబ వ్యవస్థ అనేది దేవుళ్ళు నడుస్తుంటేనే ఆశీర్వదింపబడతా ఉంటారు. దేవుళ్ళు నడవకపోతే వారు ఆశీర్వాదాలను పొందుకోకుండా ఈ లోకంలో కష్టాల గుండా, ఇరుకుల గుండా వెళ్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. అయితే చూడండి, నడుస్తున్న కుటుంబము, సతికిలబడ్డ కుటుంబం అని ఎందుకు చెప్తున్నామంటే కొన్ని కుటుంబాలలో సంతోషం, సమాధానాలు ఉండవు. కొన్ని కుటుంబాలలో వేదనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి ప్రియమైన బిడ్డలారా. కనుక కొంతమంది కుటుంబాలలో కలిసి ఉన్నట్టుగానే వారు జీవిస్తూ ఉంటారు. ఎదుటి వారికి ఆ కుటుంబం చూసినప్పుడు కలిసి ఉన్నట్టుగా ఉంటుంది. ఆ కుటుంబంలో భార్యాభర్తలు కానీ, కుటుంబంలో వ్యక్తులు కానీ, బిడ్డలు కానీ వారు కలిసి ఉన్నట్టు బయట వారికి కనబడుతూ ఉంటుంది. కానీ నిజానికి వారు కలిసి ఉండకుండానే విడివిడిగా జీవిస్తున్న సందర్భాలు మనము భూమి మీద అనేక మందిని మనం చూడగలుగుతూ ఉంటాం ప్రియమైన బిడ్డలారా. కనుక వారు హృదయాలు చూసినట్లయితే కలిసి ఉన్నట్టుగా కనబడతాయి, కానీ వారు హృదయాలు కలిసి ఉన్నట్టుగా జీవించలేరు. వారు ఎదుటి వారికి కలిసి ఉన్నట్టుగానే కనబడుతూ ఉంటారు, కానీ వారి జీవితంలో వారికి సమాధానము, శాంతి, ప్రేమ లేదని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఈరోజు చాలా కుటుంబాలలో మనుషులు కలిసి ఉండి కూడా మనసులు కలిసి లేని వారు కూడా ఉన్నారు. మనుషులు కలిసి ఉండి మనసులో కలిసి లేని వారు ఉన్నారు.
అటు రీతిగానే ప్రియమైన బిడ్డలారా బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది, వరందు ఒకే జనంగా ఒకే ప్రజగా ఉన్నా కానీ ప్రియమైన బిడ్డలారా యెహోషువ చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు ఎవరిని పూజిస్తారో పూజించండి, ఎవరిని మీరు గణపరుస్తారో గణపరచండి, ఎవరిని ఆరాధిస్తారో మీరు ఆరాధిస్తుంది, కానీ నేను నా కుటుంబం మాత్రం యెహోవానే మేము ఆరాధిస్తామని చెప్పడానికి గల కారణం ఏంటంటే, యెహోషువ కుటుంబము దేవునితో నడుస్తున్న కుటుంబంగా చూస్తున్నాము. అన్యజనాంగ కుటుంబాలన్నీ కూడా దేవునితో నడవకుండా లోకముతో వారు నడుస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. అయితే మన కుటుంబాలు ఎలాగున్నాయో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, మన కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు మన కొరకు రాసి ఉంచారు కనుక వాటిని మనం జ్ఞాపకం చేసుకుందామండి. చూడండి, మనం ఒకవేళ ఆసుపత్రికి వెళ్ళామనుకోండి, ఒంట్లో బాగోక ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ గారు మొట్టమొదటిగా మనకి చెప్పేది ఏంటంటే, అయ్యా మీ ఒంట్లో ఏ వ్యాధి ఉందో ఏ రోగం ఉందో చూడాలంటే ఫస్ట్ మీరేం చేయాలి తెలుసండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, రక్త పరీక్ష చేయించుకోవాలని చెబుతూ ఉంటాడు. ఆ బ్లడ్ టెస్ట్ రక్త పరీక్ష చేయించుకున్నప్పుడు మన యొక్క ఒంట్లో ఉన్నటువంటి రోగం ఏంటో వ్యాధి ఏంటో డాక్టర్ గారికి అర్థమవుతుంది. అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన కుటుంబపు పరిస్థితి ఎలాగుందో కూడా మనకు అర్థమవుతుంది. అంటే కొన్ని రకాలైనటువంటి టెస్టులు చేయించుకుంటే మనం కూడా కుటుంబాన్ని గురించి, మన పరిస్థితులు ఎలాగున్నాయి, కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి కూడా మనకి తెలియజేయబడుతుంది. మొట్టమొదటిగా మనం చూస్తే కుటుంబంలో పరాయి తత్వం అనేది చాలామంది కుటుంబాల్లో కనబడుతున్నట్టుగా మనం చూస్తాం. ఏ తత్వం అండి అది? పరాయి తత్వం. భర్త బయటికి వెళ్ళి ఏ పని చేయడు, భార్య చేసి భర్త తీసుకొచ్చినటువంటి ఆదాయాన్ని కానీ లేకపోతే భర్త తీసుకొచ్చినటువంటి కొన్ని వస్తువులు కానీ భార్య ఇంట్లో పని చేయకుండా వండకుండా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. భర్త పని చేసి వచ్చినా కానీ భార్య ఇంట్లో పని చేయదు, భార్య పని చేసినా కానీ భర్త బయటికి వెళ్ళి పని చేయడు. భర్త ఎలాగుంటాడంటే, నేను ఇంటికి వెళ్తున్నాను మరలా ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాను అన్నట్టుగానే ఉంటాడు. ఇంటి గురించి పట్టించుకోడు, కుటుంబం గురించి పట్టించుకోడు, బిడ్డల గురించి పట్టించుకోడు. దీన్ని ఏమన్నారంటే పరాయి తత్వం అయినటువంటి జీవితం, పరాయి తత్వం. భర్త కొన్ని కుటుంబాల్లో భర్త ఏ పని చేయడండి, భర్త ఏ పని చేయడు. ఏం చేస్తాడంటే ఇంటికి వస్తాడు, ఇంట్లో పడుకుంటాడు, ఇంట్లో తింటాడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు, కానీ మరలా ఇంట్లోంచి బయట నుంచి ఇంట్లోకి వచ్చేంత వరకు కూడా కుటుంబం గురించి కానీ బిడ్డల గురించి కానీ పట్టించుకునేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అంటే ఆ భర్త ఏం చేస్తున్నాడంటే పరాయి తత్వంగా ఈ లోకంలో జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని కుటుంబాలలో భర్త చేయని పనులు ఉంటాయి, భర్త చేయవలసిన పనులు ఉంటాయి కానీ చేయడు. భర్త సంపాదించాలి కానీ సంపాదించడు, కుటుంబం నడిపించాలి కానీ నడిపించినటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు మనము చాలా కుటుంబాలను చూస్తూ ఉంటాము. చూడండి, గొడవలకు కారణం, దెబ్బలాటలకు కారణం, అలాగే కోర్టులకు వెళ్ళడానికి కారణం, అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కారణాలు కూడా కొన్ని మనం చూస్తూ ఉంటాం. కుటుంబంలో సైక్యత లేనప్పుడు కుటుంబంలో కల్లోలాలు కష్టాలు వస్తాయని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కుటుంబంలో అతగాడు కుటుంబాన్ని ఎలా చూస్తూ ఉంటాడంటే ఒక అద్దింటి మాదిరిగానే ఒక బొట్టల మాదిరిగానే చూస్తామంటాడు. మనం ఒక్కోసారి మనం ఊరు బయటికి వెళ్ళినప్పుడు, పొరుగు ఊరు వెళ్ళినప్పుడు మనం చేస్తాం, ఏదైనా లాడ్జీలో దిగుతాం. లాడ్జీలో దిగినప్పుడు ఏం చేస్తాం, లాడ్జీలోకి వస్తాము, పడుకుంటాము, మరల లేచి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని కుటుంబాలలో వ్యక్తులు చేసేది ఇలాగా ఉంటుందండి. లాడ్జీలో ఉన్నట్టుగానే ఉంటారు, ఇంటికి వస్తారు, ఇంట్లో ఏమీ పట్టించుకోరు, మరలా ఇంట్లో పడుకుని బయటికి వెళ్ళిపోతాడు. అతడు రావడం, పడుకోవడం, బయటికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని కుటుంబాలలో పరాయి తత్వం కలిగినటువంటి కుటుంబం అది. అంటే వారికి బాధ్యతలు లేవు. ముఖ్యంగా మనము కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలు కలిగి ఉండాలి. బాధ్యతలు కలిగి లేకపోతే భార్య బాధ్యత కలిగి ఉండాలి, భర్త కూడా బాధ్యత కలిగి ఉండాలి. ఇద్దరు కూడా ఐక్యంగా ఉండాలి. రెండు కూడా ఐక్యంగా లేకపోతే వీళ్ళిద్దరూ కుటుంబం ముందుకు వెళ్ళడానికి అవకాశము లేదు. కొన్ని సార్లు మనం చూస్తూ ఉంటాం, కొన్ని సామెతలు చూస్తూ ఉంటామండి. ఎడ్ల బండికి ఎద్దుల్లే కడతారు, కానీ ఆవునికి మాత్రం కట్టరు. ఒక దునపోతు కట్టి ఒక ఎద్దుని కట్టామనుకోండి, ఆ బండి సరిగ్గా వెళ్దాం. ఎందుకంటే కడితే రెండు ఎద్దుల్లే కట్టాలి, లేకపోతే రెండు దునపోతుల్ని కట్టాలి. ఒకటి ఎద్దుని కట్టి ఒక దునపోతుని కడితే ఆ బండి సాఫీగా వెళ్ళదు. కుటుంబ జీవితం కూడా అంతే. భర్త భార్య ఇద్దరు కూడా రెండు ఎద్దులు లాంటి వారు ఒక కాడి ఒక పక్కన మోస్తే రెండవ కాడి భర్త మోయాలి, ఇంకో కాడి భార్య మోయాలి. ఇద్దరు మోస్తేనే ఆ కుటుంబం ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రయోజనపడ్డారు. కానీ ఈ రోజున చాలా కుటుంబాలలో భార్యాభర్తలు వారిద్దరు కలిసి సంసారం నడిపించుకోవాల్సిన
స్థితిలోనూ వారు నడిపించుకోకుండా ఉండడం వల్ల వారి దగ్గర ఏమవుతుందంటే పరాయితత్వం అనేటువంటి భావం వాళ్ళలో కలిగి వారు సైక్యంగా లేకుండా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పేపర్లో చూడండి, ఉదయం లేచిన తర్వాత ప్రతి పేపర్లో ఏ కుటుంబంలో ఏ గొడవలు జరుగుతున్నాయి, ఏ కుటుంబంలో అల్లరి జరుగుతున్న, భర్త భార్యని ఎలాగ చంపుతున్నాడు, భార్య ఎలాగ భర్తను చంపుతుంది, వీరిద్దరు కలిసి కుటుంబంలో అశాంతికి ఎలా జీవిస్తున్నారన్న విషయాలు పేపర్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే టీవీలో కూడా వార్తల్లో కూడా చూస్తూ ఉంటాం. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కుటుంబానికి మంచి ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుడు. కుటుంబం అంతా కూడా దేవునిలో ఉండాలి, దేవునితో నడవాలి, దేవునితో గడపాలనేటువంటి సత్యాన్ని దేవుడు కుటుంబం గురించి చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను దేవుడు తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఆదామును అవ్వను కుటుంబంగా దేవుడు జతపరిచాడు. కుటుంబ వ్యవస్థ బాగుంటే ఆ కుటుంబం ఉన్నటువంటి వ్యక్తులు బాగుంటారనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక పరాయితత్వంగా ఎవరైతే ఇది నాది కాదులే, ఇది నా పని కాదులే, ఇది నేను చేయవలసింది కాదులే, నా కుటుంబాన్ని నేను పోషించక్కర్లేదులే, ఒక భర్త ఎవరో భార్య ఎవరు అన్నట్టుగా కనుక జీవిస్తే ఈ రోజున ఆ కుటుంబంలో పరాయితత్వం ఉంటుంది. కనుక ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండమని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక నీ కుటుంబంలో ఎలాగుంది, నీ వ్యక్తులు ఎలాగున్నారు, భార్య భర్తలు ఎలాగున్నారు, పిల్లలు ఎలాగున్నారు, కుటుంబం అంతా ఎలాగుందన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి. రెండవది, కుటుంబంలో కోపం ఉండకూడదు. కుటుంబంలో కోపం ఉండకూడదు. రెండవది, మనం చూసినట్లయితే కుటుంబాలలో కోపం లేకుండా ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కోపం లేని కుటుంబము దేవునితో సౌఖ్యంగా ఉంటుంది, దేవునితో ఉంటుంది కనుక, దేవుని ప్రేమను పొందుకుంటుంది కనుక ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అందుకే దేవుని వాక్యం ఒక మాట తెలియజేస్తుంది. కుటుంబంలో కోపం ఉన్న కుటుంబం, కోపగించుకుంటున్న కుటుంబం, భర్త ఎడల భార్య కానీ, భార్య ఎడల భర్త కానీ, తల్లిదండ్రుల ఎడల పిల్లలు కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ ఒకవేళ కోపగించుకుంటూ ఉన్నట్లయితే ఆ కోపం కూడా ఎంతవరకు ఉండాలన్నది పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూడండి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. కుటుంబము విచ్ఛిన్నం కావడానికి, కుటుంబం పతనం కావడానికి, కుటుంబము దారిద్ర్యంలోనికి వెళ్ళడానికి, కుటుంబ పరిస్థితులన్నీ కూడా దిగజారిపోవడానికి మొట్టమొదటి కారణం పరాయితత్వం అనేది పరాయితత్వం వారిలో ఒక కుటుంబంలో ఉంది కనుక. రెండవది, కోపం అనేది కుటుంబంలో ఉంటే ఆ కోపాన్ని బట్టి ఆ కుటుంబము విచ్ఛిన్నమైపోతుంది, చతికిలబడుతున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చూస్తే, కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోపపడుడు గాని పాపము చేయకుడి. కోపపడడం వల్ల పాపం వస్తుంది. మనకి పాపం ఎలాగొస్తుంది? కోపం వచ్చినప్పుడు తెచ్చువారిని ఏం చేస్తామండి? చేతులు ఏదుండి అది వేసి కొడతాం, లేకపోతే వారిని దండిస్తాం, వారి మీద పీకల దాకా కోపం పెంచుకుని వారు ఎప్పుడు నాశనం అయిపోతారో మనం ఎదురు చూస్తూ ఉంటాం. దానివల్ల పాపం మనలోకి వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏ కుటుంబంలో అయితే కోపం ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే కోపాన్ని వారు నిరంతరము నిలిచి ఉంచుకుంటున్నారో ఆ కుటుంబము నాశనం అయిపోతున్న సత్యాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యం అంటుంది, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఒకవేళ ఉదయం కోపం వచ్చింది, అస్తమయం వచ్చేసరికి కోపాన్ని నువ్వు మానిపివేసుకోవాలి. ఆ కోపాన్ని 365 రోజులు నీ మనసులో పెట్టుకుని, హృదయంలో పెట్టుకుని, బీపీలు తెచ్చుకుని, షుగర్లు తెచ్చుకుని నీవు ఎదుటి వారి మీద దూషించుకుంటూ ఉంటే దేవుడు నిన్ను దీవించడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఏంటంటే అది నిలిచి ఉన్న కోపము కుటుంబ వ్యవస్థ నాశనం అవడానికి కారణం అవుతుందన్నట. ఇది ఒక కారణం. నిలిచి ఉన్న కోపం ఏం చేస్తుందంటే నా కుటుంబాన్ని పతనానికి తీసుకుని వెళ్తుంది. ఎదుటి వారి ఎడల మనం కోపపడకూడదు. ఒకవేళ కోపపడ్డా, భార్య ఎడల భర్త కోపపడినా, భర్త ఎడల భార్య కోపపడినా, కుటుంబం ఎడల బిడ్డల ఎడల తల్లిదండ్రులు కోపపడినా, తల్లిదండ్రుల ఎడల బిడ్డలు కోపపడినా, అది సూర్యుడు అస్తమించేంత వరకే ఉండాలంట. తెల్లారిదప్పటికి ఉండకూడదంట. తెల్లారిదప్పటికి ఉండకూడదు ఆ కోపాన్ని. ఎవరైతే ఆ కోపాన్ని అట్టి రీతిగా ఎప్పటికప్పుడు సూర్యుడు అస్తమించేంత వరకు కోపాన్ని తీసివేసుకుంటారో, కోపాన్ని దిగమింగుకొని కోపం లేకుండా మంచితో సమాధానంతో ఉంటారో, ఉండేటటువంటి కుటుంబాలలో శాంతి సమాధానం ఉంటుందన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, మూడవది పరస్పరం మోసగించుకోవడం. మొట్టమొదటిది పరాయితత్వం. కుటుంబాన్ని ఇద్దరు కలిసి, భార్య భర్తలు ఇద్దరు కలిసి నడిపించుకోవాలి. అలాగే కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి జీవించాలి. మొట్టమొదటిది పరాయితత్వం లేకుండా జీవించాలి. ఇది నాది
అని ప్రతి ఒక్కరు కూడా కలుపుగోలుగా ఉంటూ జీవిస్తే ఆ కుటుంబం దీవింపబడుతుంది. రెండవది నిలిచి ఉన్న కోపము. కోపం నిలిచి ఉండకూడదు. కోపం నిలిచి ఉంటే కుటుంబము పతనానికి దారితీస్తుందని తెలియజేస్తుంది. మూడవది పరస్పరం మోసగించుకోవడం. చూడండి, చాలాసార్లు మనం చూస్తూ ఉంటామండి, భార్య భర్తను మోసం చేస్తుంది, భర్త భార్యను మోసం చేస్తూ ఉంటాడు. అలాగే మోసం చేసుకుంటున్నప్పుడు పిల్లలు కూడా చూసినప్పుడు, పిల్లలు కూడా దానిని గమనించినప్పుడు వారు కూడా మోసం చేయడానికి వారు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబం అంతా కూడా పతనానికి దారి తీస్తూ ఉంటుంది. చూడండి, ఒకరినొకరు మోసం చేసుకునేటువంటి మోసగించుకునేటువంటి పరిస్థితులు కుటుంబాల్లో ఉండకూడదు. కొన్నిసార్లు భర్త తెచ్చిని భార్య దోసుకుంటుంది, భార్య తెచ్చిని భర్త తీసుకుంటాం, భార్య దోసుకునే భర్త కూడా పట్టుకెళ్ళిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉంటాం ప్రియమైన బిడ్డలారా. కానీ పరస్పరం మోసగించుకోవడం అన్నది ఒక మాట చెప్పి రెండో మాట చెప్పడం. బయటికి వెళ్ళినప్పుడు భర్త ఎక్కడికి వెళ్ళామని అడిగితే నిజం చెప్పాలి, పలాందికి వెళ్ళని చెప్పాలి, మోసగించకూడదు. భార్య ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎక్కడికి ఏం చేస్తామని అడిగినప్పుడు భార్య కూడా భర్తగా చెప్పాలి. మోసగించుకునే పరిస్థితులు కుటుంబంలో ఉండకూడదని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది ప్రియమైన బిడ్డలారా. కనుక ఈ రాత్రికాల సమయం మందు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చేశాడు, కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి విలువనిచ్చాడు. కుటుంబాన్ని కాపాడడానికి దేవుడు ప్రణాళికలు ఏర్పాటు చేశాడు. అందుకే కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక అటువంటి కుటుంబ వ్యవస్థలో మనం ఏం చేయాల్సింది, కుటుంబంలో మనం సరిగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక మొట్టమొదటి పరాయితత్వాన్ని విడిచిపెట్టాలి, రెండవది కోపాన్ని మనం విడిచిపెట్టాలి, మూడవది పరస్పరం మోసగించుకునేటువంటి పరిస్థితుల నుంచి మనము బయటికి రావాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే ఈ సందర్భంలో ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదామండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ఎబ్రీ రాసిన పత్రికలో నుంచి 13వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయం 4వ వచనం చదువుదామండి. ఘనమైనది గాను తీర్పు తీర్చును, ధనాపేక్ష లేని వారై చాలండి, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఈ లోకంలో మనము తృప్తి లేనిగా ఎవరైతే జీవిస్తారో, ఉన్నదాంతో ఎవరైతే సరిపుచ్చుకోరో, ఉన్నదాంట్లో ఎవరైతే సర్దిపుచ్చుకోకుండా ఎగురుతూ ఉంటారు. చాలామంది చూస్తూ ఉంటాం, నాకు అది కావాలి, నీకు ఇది కావాలని ఎగిరేవారిని మనం చూస్తూ ఉంటాం. కనుక ఇక్కడ ఏమంటారో తెలిసే, దేవుడు తీర్పు తీర్చు, ధనాపేక్ష లేని వారు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఎందుకంటే కుటుంబంలో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. తృప్తిగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించడం అనేది కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున చాలా కుటుంబాలు అప్పుల పాలైపోవడానికి, చాలా కుటుంబాలు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడడానికి కేవలం కారణం ఏంటో తెలుసండి, ఉన్న దానితో వాడు తృప్తి పొందక లేని దానికోసం వారు అరులు చూస్తూ లేని దానికోసం వారు పరిగెత్తుతున్నారు. కనుకని ఆ కుటుంబాలలో ఏం లేదండి, తృప్తి లేదు. తృప్తి కలిగి నువ్వు జీవించాలని దేవుడు తన వాక్యంలో మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, కుటుంబ వ్యవస్థలు ఏముండాలండి, తృప్తి కలిగి మనం జీవించాలి. నిన్ను ఎంత మాత్రం విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. దేవుడేం చెప్పాడు, నిన్ను విడువను ఎడబాయనని దేవుడే చెప్పాడు. కాబట్టి మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని ఎడబాసేవాడు దేవుడు కాదు. కనుక మనం తృప్తి కలిగి ఉండాలి కుటుంబాలలో. రెండవ మాట మనం చూసినట్లయితే ఆదికాండం 25వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట మనం చూస్తామండి. చూసి మనం ముందుకు వెళ్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనం చూడండి. 25:8 వచనం, 28వ వచనం. ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక అతనిని ప్రేమించెను. చాలండి. చూడండి, ఏదైనా తీసుకొస్తే ప్రేమించడం, తీసుకురాకపోతే ద్వేషించడం అనేది ఆ రోజుల్లో కూడా, పూర్వకాలంలో కూడా, ఆదికాండంలో కూడా మనం చూస్తున్నామండి. ఆదికాండంలో మనం చూసినటువంటి మాటను మనం చూస్తే చూడండి, 25వ అధ్యాయము 28వ వచనం మనం చూసాం, చదివాం కదా. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమని రాయబడి ఉంది, ఇస్సాకు ఏసావు తెచ్చిన ఏట మాంసం తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. ఇస్సాకు ఏం చేసేవాడు, ఏసావు వేటాడి తెచ్చిన మాంసం తెస్తున్నాడు కాబట్టి ఏసావు ఆ మాంసాన్ని బట్టి ఏసావును ప్రేమించాడు. మరి యాకోబును ప్రేమించలేదు. యాకోబుని ఎవరు ప్రేమించారు, తల్లి ప్రేమించింది యాకోబుని.
ఏసావును తండ్రి ప్రేమించాడు. ఎవరిని దీవించాలనుకున్నాడు? ఇస్సాకు ఏసావునే దీవించాలనుకున్నాడు. కానీ ఆ దీవెనలు యాకోబు దొంగతనంగా తీసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామండి. అందుకే ఇక్కడ మాట మనం చూస్తున్నట్లయితే రెబ్కా యాకోబును ప్రేమించెను, ఇస్సాకు ఏసావును ప్రేమించెను. ఇక్కడ ఈ కుటుంబ వ్యవస్థలో ఏముందంటే తారతమ్య భేదాలు ఉన్నాయి. తండ్రి ఏమో పెద్ద కుమారుని ప్రేమిస్తే తల్లి ఏమో చిన్న కుమారుని ప్రేమిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే వారిద్దరి మధ్యలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసాలు ఉంది కనుకనే యాకోబు ఏం చేశాడు? ఏసావు పొందుకోబోయేటువంటి ఆశీర్వాదాలు దొంగతనంగా పొందుకోవాలనే ఆలోచన యాకోబుకు కలిగింది. అదే తండ్రి ఇద్దరిని ప్రేమిస్తుంటే ఈ ఇద్దరికి ఏమనిపించేది? ఆ తండ్రి మాట వినాలనిపించేది. కనుక ఆ తండ్రి ఇద్దరిని ప్రేమించలేదు కనుకనే ఆ కుటుంబంలో ఏమొచ్చిందండి? తారతమ్య భేదాలు వచ్చినాయి. ఒకటి కంటే ఒకటి ఎక్కువ అనిపించుకునేలాగా యాకోబు ఏసావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలను దొంగతనంగా దొంగిలించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. కనుక కుటుంబ వ్యవస్థలో సమానమైనటువంటి ప్రేమ ఉండాలి, సమానమైనటువంటి ఆ ఆప్యాయత మనం కలిగి ఉండాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చదవబడినటువంటి మనము మూలవాక్యంలోనికి వెళ్దాం. చూడండి, యెహోషువ గ్రంథంలోకి వద్దాం. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో 15వ వచనం మనం చదువుకున్నాం కదా. చూడండి, 10వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. ఇప్పుడు 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. 10వ అధ్యాయము 12వ వచనం, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ ఇలాగో ప్రార్థన చేస్తాను. ఇక్కడ యెహోషువ గురించి, యెహోషువ కుటుంబాన్ని గురించి మనము 24:15 వచ్చి చదువుకున్నాం కదా. ఈ సందర్భంలో యెహోషువ కుటుంబంలో ఉన్నటువంటి దేవుని కటాక్షము, దేవుని కృప ఈ 10వ అధ్యాయము మనము చూడగలుగుతున్నాం. ఈ 12వ వచనంలో, ఈ 10వ అధ్యాయం 12వ వచనంలో ఇశ్రాయేలీయులకును అమోరీయులకును యుద్ధం జరుగుతున్న సందర్భంలో యెహోవా పేరట ఇక్కడ దేవునికి యెహోషువ ప్రార్థన చేస్తున్నాడండి. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువము, చంద్రుడా నువ్వు అయ్యానులో నిలువము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచి ఉండెను, చంద్రుడు ఆగేను అనే ఒక మాటలు మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. ఈ కుటుంబము దేవునితో నడుస్తుంది కనుక యెహోషువ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో యెహోషువకు ఇబ్బంది కలిగినప్పుడు యెహోషువ దేవుని సముఖములో నిలబడి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను దేవుడు ఆలకించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 14వ వచనం చదవండి ఒకసారి. 14వ వచనం చూడండి. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నరుని మనవి వినేటటువంటి సందర్భం, ఒక మానవుని యొక్క ప్రార్థన ఆలకించే సందర్భం, మానవుని యొక్క ప్రార్థన, నరుని యొక్క ప్రార్థన, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రార్థన ఎటువంటి ప్రార్థన అదండి? సృష్టిని స్తంభింపజేసేటటువంటి ప్రార్థన, సృష్టి క్రమాన్ని ఆపుచేసేటటువంటి ప్రార్థన. ఎవరు చేశారండి? యెహోషువ అక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు చేశాడు యెహోషువ? యుద్ధంలో తాను గెలవాలని, దేవుడు నా మాట వింటాడని ఎదురుగా లేచి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఏం ప్రార్థన చేశాడు? సూర్యుని ఆగమని ప్రార్థన చేశాడు, చంద్రుణ్ణి నిలవమని యెహోషువ ప్రార్థన చేశాడు. గమనించినట్లయితే సూర్యుని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు, ఒక్క దేవునికి తప్ప. చంద్రుణ్ణి నిలబెట్టేటువంటి శక్తి ఎవరికి లేదు, ఒక్క దేవునికి తప్ప. కానీ ఇక్కడ నరుడైనటువంటి యెహోషువ ఇక్కడ ప్రార్థన చేస్తే ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సూర్యుని ఆపాడు, చంద్రుని కూడా నిలవబెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడుతున్నాం. చంద్రుడా నీవు అయ్యాను లోయలోను నిలువము, సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, జనులు తమ తమ శత్రువులను పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగేను అన్నమాట ఏషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యం నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మాట వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తరువాతే కానీ ఉండలేదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ చేసిన ప్రార్థన అద్భుతమైన ప్రార్థన.
అది దేవుడు కూడా నెరవేర్చగలిగే ప్రార్థన కాదు. సూర్యుని ఆగమంటే సూర్యుని ఆపితే సృష్టి అంతా తంబించబోతుంది కనుక, సృష్టి క్రమము తప్పిపోతుంది కనుక, ప్రియదేని బిడ్డలారా, ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు దేవునితో ఉంటే, నీ కుటుంబము దేవునితో ఉంటే, నీ కుటుంబం అంతా దేవులో నిలిచి ఉంటే, నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. ఎటువంటి ప్రార్థనైనా ఆలకిస్తాడు. అలాగే ఎటువంటి పరిస్థితినైనా కానీ దేవుడు తప్పిస్తాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఎటువంటి ప్రార్థనైనా ఆలకిస్తాడు, ఎటువంటి సమస్యనైనా దేవుడు తప్పిస్తాడు. సమస్యను తప్పించగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసమే ప్రియమైన బిడ్డలారా, కుటుంబ వ్యవస్థ బాగుంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు బాగుంటారు. కుటుంబ వ్యవస్థ బాగుంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆశీర్వాదాలు, దీవులు కలుగుతున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుచేత యెహోషువ కుటుంబం గురించి మనము ఈ రాత్రికాల సమయం జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే మనము 24వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నాం కదా. ఆ 24వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ యెహోషువ చెప్తున్న మాట మనం చూస్తే ఏమని రాయబడిన చూడండి. 15వ వచనంలో, యెహోవాను సేవించుట మీ దృష్టి కీడని తోసినడలా మీరు ఎవరిని సేవించదనో నది అద్దరిని మీ పితరులు, మీ తల్లిదండ్రులు, మీ ముత్తాతలు సేవించిన దేవతలు మీరు సేవిస్తారో, ఆమోరీయుల దేశముని మీరు నివసించుతున్నారే వారి దేవతలు సేవించదరో నేడు మీరు కోరుకుని మీరెవరిని సేవించ కోరుకున్నాను, నేనున్న ఇంటి వారిని యెహోవాను సేవించదమని యెహోషువ చెప్తున్నాడు. కారణం ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? యెహోషువ దేవునితో నడిచినవాడు. మోషే తర్వాత దేవుడు యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే తర్వాత అహరోను తర్వాత యెహోషువ దేవుడు ఏర్పాటు చేసుకుని ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని పాలు తెల్ల ప్రవహించే దేశానికి నడిపించే బాధ్యత యెహోషువ కూడా దేవుడు అప్పగించినప్పుడు ప్రియమైన యెహోషువ తన కుటుంబంతో దేవుని ఎడల, దేవుని సన్నిధానంలో నిందారైతుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎలాగున్నాడండి? నిందారైతుడిగా. దేవునికి సాక్షిగా తన కుటుంబం ఉంది. అట్టి సాక్షిగా ఉన్నటువంటి కుటుంబాన్ని బట్టి ఈ రాత్రికాల సమయం అంతా మనం చదువుకున్నాము. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, కానీ నేను నా కుటుంబాన్ని యెహోవాని సేవించదు. కారణం ఏంటో తెలుసండి? దేవుని యొక్క గొప్పతనం యెహోషువ తెలుసుకున్నాడు కనుక. నీ కుటుంబం దేవుని యొక్క గొప్పతనం తెలుసుకుంటే కనుక దేవుని విడిచిపెట్టి ఉండదు నీ కుటుంబము. నీ కుటుంబంలో దేవుని యొక్క క్రియలు జరుగుతున్నప్పుడు ఆ క్రియలను కనుక నువ్వు జాగ్రత్తగా గమనించగలిగితే ఆ క్రియలను బట్టి నువ్వు దేవునిని విడిచిపెట్టవు. నువ్వు ఈ రోజున కుటుంబాల్లో దేవుని కార్యాలను, దేవుని క్రియలను విడిచిపెడుతున్నారు. చూసి అనుభవించుకున్న వాటిని విడిచిపెట్టేస్తున్నారు. ఎందుకంటే సాతానుగాడు మనలో అపనమ్మకం కలిగిస్తూ ఉంటాడు కనుక. సాతానుగాడు ఏం చేస్తాడండి? అపనమ్మకం కలిగిస్తూ ఉంటాడు. యెహోషువ కూడా అనేకమైన అద్భుతాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు చూశాడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేయడం, 6 నెలలు నడిపించడం, బండను చీల్చి నీళ్ళు ఇవ్వడం, అలాగే ఆహారం కావాలంటే మన్నాను కురిపించడం, అటు రీతిగానే నీళ్లు కావాలంటే బండ నుంచి నీళ్ళు ఇచ్చి, అలాగే మాంసం కావాలంటే పూరీలు రప్పించి దేవుడు ఎలా కాపాడడో యెహోషువకు తెలుసు ప్రియమైన బిడ్డలారా. మరి ముఖ్యంగా పగల వేళ మేఘ స్తంభంలో ఉండి, రాత్రిలో అగ్ని స్తంభంలో ఉండి ఇశ్రాయేలు జనాంగాన్ని నెలకు నడిపించాడు యెహోషువ. చూసి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని విడిచిపెట్టకుండా ఆ కుటుంబం అంతా కూడా దేవుని నడిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యెహోషువ చెప్తున్నాడు, మీ పితరులు సేవించిన దేవతల నుంచి పూజిస్తారో, మీ అద్దరునున్నటువంటి మీరు అమోరీయుల మధ్యలో మీరు నివసిస్తున్నారే వారు పూజిస్తున్న దేవతల్ని, దేవుళ్ళని, విగ్రహాలను మీరు పూజిస్తారో, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, కానీ నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవించమని చెప్పడానికి కారణం ఏంటంటే యెహోషువ చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వస్తున్నాడు కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ కుటుంబము శ్రేష్టమైన కుటుంబము. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశంలో ఆ కుటుంబానికి దేవుడు ఎంతో గౌరవాన్ని, ఘనతను, ఆశీర్వాదాలను దయచేశాడు. యెహోషువ కుటుంబం అంట ఆశీర్వదింపబడిన కుటుంబం గురించి చెప్పాలంటే యెహోషువ కుటుంబం గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అనేకమైన కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలను దేవుడు కూడా దీవించాడు. కానీ మరి ముఖ్యంగా నరుని మాట విన్నటువంటి ఒక రోజు మరలా ముందు రాలేదు, ఇప్పుడు కూడా ఇక ముందు రాదని సత్యాన్ని చెప్పినటువంటి మాట మాత్రం యెహోషువను గురించి దేవుడు ఇక్కడ ప్రస్తావించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనకున్న సమస్యలు తొలగిపోవాలంటే, ఇబ్బందులు తొలగిపోవాలంటే మన జీవితంలో ఏముండాలో తెలుసండి? పరాయతత్వం ఉండకూడదు మన కుటుంబాల్లో. రెండవది, మన కుటుంబాల్లో కోపం ఉండకూడదు. మన కుటుంబంలో పరస్పరం మోసం చేసుకునేటువంటి లక్షణాలు మన కుటుంబంలో ఉండకూడదు అని సత్యాన్ని
పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. మనలను మనమే మోసం చేసుకుంటే బయట వారిని మనల్ని కూడా మోసం చేస్తారు. మన కోపం మనలోనే ఉంచుకుంటే ఆ కోపాన్ని బట్టి మనకు పాపం కలుగుతున్న సత్యాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. కనుక ఈ రాత్రికాల సంబంధించిన పరాతత్వం లేకుండా, అలాగే కోపాన్ని మనం కుటుంబంలో నిలుపుకోకుండా, అలాగే పరస్పరం మోసం చేసుకోకుండా దేవుళ్ళు నిలవడానికి, దేవునితో జీవించడానికి మనము ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రెండవ విషయం ఏంటంటే, నువ్వు తృప్తి కలిగి జీవించాలి. నీకున్న దాంట్లోనే నువ్వు తృప్తి కలిగి జీవించాలి. అది లేదు ఇది లేదని చెప్పి నీవు అరులు చస్తూ వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు, వారికి కూర ఉందో నాకు కూర లేదు, వారికి బంగాళా ఉందో నాకు బంగాళా లేదు, వారికి బంగారం ఉందో నాకు బంగారం లేదు, వారికి కోట్లోనే నాకు కోట్లు లేవని ఆలోచన చేసి మనం ఎగిరెగిరి వెళ్ళి అప్పుల పాలు అవ్వకుండా ఉన్న దాంట్లోనే తృప్తిగా మనం జీవించాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. మరొక విషయం, మనము ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవించాలి, దేవునికి దగ్గరగా మనము జీవించాలి. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించే విధంగా మన కుటుంబం ఉండాలి, మన కుటుంబ వ్యవస్థ ఉండాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక అటు రీతిగా యెహోషువ కుటుంబం లాగా మనము కూడా, మన కుటుంబాలు కూడా ఉండాలని, అటువంటి ఆశీర్వాదాలు మనం కూడా పొందుకోవాలని, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించినట్టు మన కుటుంబంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాలనేటువంటి ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్దాం. ఈ రాత్రికాల సమయంలో మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి ప్రార్థనకు జవాబును కూడా ఇచ్చేలాగున మనము ఈ రాత్రికాల మన కుటుంబాలను కూడా అటు రీతిగా నడిపించుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి. నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ వెళ్ళే మార్గములో తోడయ్యుంటాడు, విడుదలనిస్తాడు, రక్షణనిస్తాడు, పాపము నుండి విడిపించి తన రాజ్యమునిస్తాడు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే, నమ్మిన వారిది యేసయ్య రాజ్యమే, నమ్మిన వారిది యేసయ్య రాజ్యమే. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఎంతవరకునైనా కూడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ప్రభునైనా ఎవరైతే నీ ప్రార్థన కూడుకలో పాలు పంపులు పొంది నీ సన్నిధానంలో ప్రభువారు నేను ప్రభువా నైనా ఆత్మతోను సత్యముతోను ప్రభు నిన్ను ఆరాధించి ఇదిగో ప్రభు నీ వాక్యమును విని వాక్యానికి అనుగుణంగా జీవించడానికి నేను ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ బిడ్డలందరినీ ప్రభు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆ కుటుంబాలను దీవించండి, ఆ బిడ్డలను దీవించండి. నేను ప్రభా ఆ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి అక్రత అవసరత మీరే తీర్చండి. ఆ కుటుంబంలో నన్ను ప్రభా శాంతిని, సమాధానం దయచేయండి ప్రభునైనా. ఆ కుటుంబాల్లో ప్రభా సాతానుగాడు ఏదైతే నేను ప్రభా శ్రమలు పెట్టాడు, ఇరుకులు పెట్టాడు, ఇబ్బందులు పెట్టాడో ప్రభా ఆ ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి నేను ప్రభా ఆ కుటుంబాలను మీరే నేను ప్రభా విడిపించి నేను ప్రభా ఈ రాత్రి కాల సమయం నామము పేరట వారికి జయమును, విజయాన్ని కలిగించండి తండ్రి నైనా. ఇదిగో ప్రభు యెహోషువ చెప్పిన రీతిగా ప్రభా కుటుంబాలు కూడా ప్రభా నేను నా కుటుంబమును యెహోవాని సేవించదమనేటువంటి మాట ప్రకారం వారు ప్రభా ఈ లోకంలో జీవిస్తూ, ఈ లోకంలో బ్రతుకుతూ ప్రభా నీ చెంతనే ఉండడానికి, నీ సన్నిధానంలో ఉండడానికి, నీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి నైనా నీ కృప చూపించండి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే ప్రభునైనా చేతి పని లేక ఇబ్బంది పడుతున్నారో వారికి చేతి పని దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వ్యాపారం ప్రభా, చేతి పని లేని వారికి చేతి పని కూడా దయచేసి నేను వారిని ఆశీర్వదించండి. మరి మీకు ప్రభునైనా ఈ సమయం మంది రాత్రి మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను వివాహం కావాల్సిన బిడ్డల వరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయం అందు ప్రభా మీ కృప చూపించండి తండ్రి, నీ కరుణ చూపించండి తండ్రి నైనా. సకాలంలో వారికి వివాహం జరగడానికి నైనా నీ కృప చూపించమని యేసయ్య నీ నామములో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. మా మనవలు ఆలకించండి, మా ప్రార్థన ఆలకించండి తండ్రి. మరి మీకు ప్రభునైనా ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం తండ్రి నేను మీరే దయచేయండి తండ్రి. మరి మీకు ప్రభునైనా రాత్రి కాల సమయం మందు ఎవరైతే రాలేకపోయారో ప్రభు అనారోగ్యం ఉంటే వారిని విడిపించండి, విడుదల కలిగించండి, స్వస్థపరచండి.
నీ సన్నిధానంలో వారు కూడా ఉండడానికి కృప చూపించండి తండ్రి. ఇదిగో ప్రభు, నేను రానట్టు బిడ్డల కుటుంబంలో ప్రభు సమస్యలుంటే సమస్యలు తీర్చివేసి, ఇరుకులుంటే ఇరుకులు తీసివేసి, ఇబ్బందులుంటే ఇబ్బందులు తీసివేసి, అనారోగ్యం ఉంటే అనారోగ్యం కూడా తీసివేసిన ప్రభు ఆ బిడ్డల ప్రభు క్షేమకరముగా ఉంచి మరలా రేపటి దినమున నీ సన్నిధానం వారిని ప్రవేశపెట్టమని ఈ సమయం ముందు ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా మరి మా కుటుంబాల ప్రభు శాంతిని దయచేయండి, సమాధానం దయచేయండి ప్రభు. ఇదిగో నేను ప్రభు మా కుటుంబాల్లో ప్రభు నేను కోపాన్ని తీసివేసుకుని ప్రభు, నేను అశాంతిని తీసివేసుకుని ప్రభునైనా, ఇదిగో ప్రభు మా కుటుంబాల్లో ప్రభు అపనమ్మకాలను తీసివేసుకుని ప్రభునైనా, నైనా నీ బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవిస్తూ ఎదుటి వారికి మాదిరికరంగా ఉండడానికి నీ కృప చూపించండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరే నడిపించండి, మీరే ఆదరించండి తండ్రి. నేను ప్రభు తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు, వృద్ధాప్యం ఉన్నటువంటి నన్ను తల్లిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అరికాలం మొదలుకొని అన్నిటి వరకు వారికి స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. నైనా అటు రీతిగానే ప్రభు సంఘాన్ని సంఘబెట్టలు మీ చేతకు అప్పగించుకుంటున్నాం. ఇదిగో ప్రభు ఈ రాత్రి కాల సమయం చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి పాద సన్నిధి చేర్చుకుని ప్రభు ప్రతిఫలంను దయచేయండి తండ్రి. మరి మీకు మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభు, రక్షణ పొందిన వారు రక్షణ పొందాలి ప్రభునైనా. ఇదిగో ప్రభు వారు కూడా నీ సన్నిధానంలో ప్రభు నీ మార్గాన్ని తెలుసుకుని నీ మార్గంలో వారు కూడా నడవడానికి నైనా కృప చూపించండి. మరి మీకు ప్రభు ఎవరైతే అనారోగ్యంగా ఉంటే వారి ముట్టి స్వస్థపరచండి. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న వారిని ప్రభు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించినని ప్రభు వారికి కూడా ప్రభు క్షేమాన్ని దయచేయండి. ఎందుకంటే ప్రభు ప్రపంచమంతటి కొరకునైనా నువ్వు శిలువ మీద మరణించావు తండ్రి. ప్రపంచమంతటి కొరకు కూడా ప్రభు మీరు రక్తం కార్చారు తండ్రి. అందరూ కూడా నీ బిడ్డలే తండ్రినైనా, నీ సొత్తైన ప్రజలే ప్రభునైనా, వారిని కూడా ఆదరించేవాడు నీవే కనుక తండ్రినైనా వారిని కూడా దీవించండి, ఆదరించండి ప్రభు. మరొకసారి వారికి అవకాశం ఇవ్వండి ప్రభు, నిన్ను తెలుసుకోవడానికినైనా నీ మార్గంలో రావడానికి మరొక అవకాశం దయచేయమని ఈ రాత్రి కాల సమయం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేశాన్ని మా ప్రాంతాన్ని ఇదిగో ప్రభునైనా మీరు దీవించండి. మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు, మా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న నాయకులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభునైనా. ఇదిగో ప్రభు ఎలక్షన్లు రాబోతున్నాయి తండ్రినైనా, ఇదిగో ప్రభు చక్కగా పరిపాలించేటువంటి నాయకులను ప్రభునైనా మీరే ఏర్పాటు చేస్తున్నాయని ప్రభు, ప్రజలకునైనా ప్రభు నీ బిడ్డలకునైనా ప్రభు క్షేమకరంగా నన్ను ఆశీర్వాదకరంగా పరిపాలించేటటువంటి వారిని మీరే ప్రభు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు రాజులను ఏర్పాటు చేసే దేవుడు నీవే, అధికారులను కూడా ప్రభు ఏర్పాటు చేసేవాడువు నీవే, నేను సింహాసనం ఎక్కించేవాడువు నీవే, సింహాసనం నుంచి కిందకి దించేవాడు కూడా నీవే ప్రభునైనా. ఎవరైతే నేను ప్రభు నీ ఎడల భయభక్తులు కలిగి జీవిస్తారు, ఎవరైతే నీ మాటను విని ప్రజలకు నేను న్యాయం చేయగలుగుతారు వారిని ప్రభునైనా అధికారులుగా నియమించమని ఈ సమయం అందు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభునైనా ఈ రాత్రికాల సమయం కూడుకుల ప్రభు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ రేపటి దినమున మరల ఇటు రీతిగా కూడుకుని స్తుతించేంత వరకునైనా మీ కాపుదల మీ కృప మాకు తోడుకొచ్చి నడిపించమని విన్నటువంటి ప్రతి మాట కూడా ప్రభు మీరు పరిశుద్ధపరిచి నీ బిడ్డ హృదయాలలో ఫలింప చేయమని నీ సన్నిధాన పాత్ర నీ బిడ్డల బిడ్డలో ఉండినట్టు కృప చూపించండి. నీ బిడ్డలు ఇంటికి వెళ్తుండగా నీ సన్నిధాన పాత్రం వారి గృహాలలో ప్రభు, వారి హృదయాలలో, వారు ఉంటున్న ప్రదేశాలలో ప్రభు మీరే దయచేయండి. యోబు చుట్టూ కంచె వేసిన రీతిగా నీ బిడ్డల చుట్టూ కంచె వేసి కాపుదలు దయచేయండి ప్రభు. అన్ని విషయాల్లో ప్రభు నీ బిడ్డలకు మీరు తోడుగా నడిపించమని చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఎండాకాలం అంతా కూడా ప్రభు వారికి రక్షణ కవచంగా ప్రభు మీరే ఉండవని నడిపించమండి. పెద్దవారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఎండ దెబ్బ తగలకుండా వడదెబ్బ తగలకుండా ప్రభు వారికి నేను ప్రభు మీ కృప అనుకరించండి. వారు వెళ్తున్న మార్గం ముందు వస్తున్న మార్గం మీ కోపతలు దయచేయమని రేపటి దినమున మరలా ఇటు రీతిగా కూడుకుని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కనపరిచేంత వరకు నేను ప్రభు నీ బిడ్డలకు నీ సన్నిధాన పాత్రలతో నింపి నడిపించుగా కానీ చేసిన ప్రార్థన పాదసని చేర్చుకోమని మా పెదవుల ద్వారా వచ్చిన మాటలు కాదు నైనా దేవా నీ సన్నిధానం నీ నామములో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించి ఆలకించి ప్రార్థనకు జవాబును దయచేదురుగా కానీ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నిడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేం, ప్రవేశ రక్తమే ఇచ్చేం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.